ఇరాన్ మధ్య సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ఎంత మేరకు అమలు కాబోతుంది, భారత్కు ఒనగూరే ప్రయోజనాలు సహా పలు అంశాలపై వివరించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణురాలు డాక్టర్ రాధా రఘురామపాత్రునితో మా ప్రతినిధి కృష్ణమనాయుడు ముఖాముఖి. ముగింపు పలుకుతూ కీలకమైనటువంటి శాంతి ఒప్పందం జరిగింది. ఈ శాంతి ఒప్పందం ఎంత మేరకు అమలు కాబోతుంది, భారత్కు ఒనగూరేటువంటి ప్రయోజనాలు ఏంటి అన్న వివరాలు మనతో వివరించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణురాలు రాధా ఉన్నారు. ఆమె మాటలు తెలుసుకుందాం. ప్రధానంగా మేడం, ఇరాన్కి అమెరికాకి మధ్య కుదిరినటువంటి ఈ శాంతి ఒప్పందానికి ముఖ్య కారణాలు ఏంటి, అంతర్జాతీయంగా ఎలాంటి ఊహ్యాలు ఇందులో ఇమిడి ఉన్నాయి మేడం? సో ముఖ్యంగా చూస్తే గత కొద్ది నెలలుగా మొత్తం వెస్ట్ ఏషియాలో ఈ కాన్ఫ్లిక్ట్ కేవలం వెస్ట్ ఏషియన్ రీజనే కాదు, మొత్తం ప్రపంచానికి అంతటికీ కూడా ఒక చాలా ఇబ్బందికరంగా మారినటువంటి అంశం మనం చూస్తున్నాం. అయితే ఈరోజు భారత కాలమానం ప్రకారం ఈరోజు ఉదయం ట్రంప్ యొక్క ట్వీట్ మనం ఒకసారి చూసినట్లయితే, ఫ్లీట్ ఆఫ్ ద వరల్డ్ స్టార్ట్ యువర్ ఇంజన్స్ లెట్ ద ఆయిల్ ఫ్లో అన్న ట్వీట్ మొత్తం ప్రపంచానికి అంతటికీ కూడా ఒక రిలీఫ్ ఇచ్చిందని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయినటువంటి వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ బ్లాకేజ్ తర్వాత ముందుగా ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ ని బ్లాక్ చేస్తూ అది ఒక ఆయుధంగా ఈ వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్ లోని ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలాగే ఇజ్రాయెల్ పైన ప్రెషర్ బిల్డప్ చేయడానికి ఉపయోగించింది. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా తాను రివర్స్ బ్లాకేడ్ చేస్తూ మొత్తం ప్రపంచానికి అంతటికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితులు తీసుకొచ్చింది. సో స్టార్టింగ్ ఆఫ్ ద వార్ మనం చూస్తే ఆయిల్ ప్రైస్ పర్ బ్యారెల్ $69 పర్ బ్యారెల్ ఉన్నటువంటి ఆయిల్ ప్రైస్ పీక్ స్టేజ్ ఆఫ్ ద వార్ లో $125 పర్ బ్యారెల్ కూడా చేరుకున్నటువంటి సందర్భం. అలాగే చాలా సందర్భాల్లో పీస్ టాక్స్ ఏప్రిల్లో మొదలయ్యాయి. ఏప్రిల్ 7th and 8th ఇస్లామాబాద్ టాక్స్ మొదలయ్యాయి. దాని తర్వాత కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ ఈ వార్లోని కాన్ఫ్లిక్ట్లోని కనిపించలేదు. చాలాసార్లు ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే ఏప్రిల్లోని 2 సార్లు సీజ్ ఫైర్ ప్రకటించారు. అలాగే రీసెంట్గా కూడా మరొకసారి 60 days సీజ్ ఫైర్ కూడా ప్రకటించడం జరిగింది ఈ జూన్ మంత్లో. సో ఈ సీజ్ ఫైర్తోని కొంతవరకు రిలీఫ్ ఇచ్చినా కూడా ఒక పక్క ట్రేడ్ టాక్స్ కొనసాగుతూనే వస్తున్నాయి. ఒక పక్క ట్రంప్ ఒకలాగా ట్వీట్ చేస్తే ఐఆర్జీసీ దానికి వ్యతిరేకంగా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి, అలాగే ఇరాన్ యొక్క ఫారెన్ మినిస్టర్ మరొక విధంగా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. సో చాలా సందర్భాల్లో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ కంప్లీట్గా నావిగేషన్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ రెస్టోర్ చేస్తున్నాము అని ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్నటి దాకా కూడా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ బ్లాకేజ్ అన్నది కూడా కొనసాగుతూ వస్తుంది. అయితే ట్రంప్ ఈరోజు చేసినటువంటి ఈ ట్వీట్ తర్వాత ఈ జూన్ 19th స్విట్జర్లాండ్ జెనీవాలోని ఈ ఇనీషియల్గా ఒక ఫార్మల్ ట్రీటీ అయితే ఫార్మల్ పీస్ డీల్ అయితే సైన్ అవుతుంది అని మనకి అర్థమవుతోంది. సో ఈ పీస్ డీల్ సైన్ చేయటానికి ఇటు జేడీ వ్యాన్స్ కూడా తాను వెళ్తానని ప్రకటించారు. అలాగే ఇటు పాకిస్తాన్ నుంచి కూడా మనకి ఒక ట్వీట్ వచ్చింది. పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినటువంటి ట్వీట్లో కంప్లీట్గా ఎండ్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ అటాక్స్ ఇంక్లూడింగ్ లెబనాన్ అని కూడా చెప్పినటువంటి విషయం. అలాగే ఇటు ఇరాన్ వైపు నుంచి కూడా మరొక ట్వీట్ అయితే వచ్చింది. ఇరాన్ కూడా ఈ ట్రేడ్ డీల్ సైన్ అవ్వబోతోంది అని మనకి తన చేసినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ట్వీట్స్ ద్వారా అర్థమవుతుంది. బట్ ఇప్పటికి కూడా ఈ ట్వీట్ తర్వాత కూడా ఈ ట్రేడ్ డీల్ జరుగుతుంది. బట్ ఈ ట్రేడ్ డీల్ తర్వాత మరొక 60 days తీసుకుంటారు మిగిలినటువంటి నెగోసియేషన్స్ అన్ని కూడా కంప్లీట్ అవ్వడానికి. అయితే ఇప్పటి వరకు ఈ డీల్ అయితే సైన్ అవుతుంది. బట్ స్టిల్ ఫింగర్స్ ఆన్ ద ట్విగ్గర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఈ ట్రేడ్ డీల్ తర్వాత మరిన్ని డీటెయిల్స్ కూడా రావాల్సి ఉంది. సో డెవిల్ ఆన్ ద డీటెయిల్స్ అని మనం అర్థం చేసుకోవాలి. అంతర్జాతీయ నౌకలపైన అమెరికా నిషేధం ఎత్తివేతతో పాటు హర్ముజ్ జలసంధి కూడా ఓపెన్ కావడం అన్నది జరుగుతుందని చెబుతున్నారు. అయితే దీనివల్ల క్రూడ్ ఆయిల్ ధరలు ఇప్పటికే భారీ ఎత్తున పెరిగినటువంటి క్రూడ్ ఆయిల్ ధరలు భారతదేశంలో ఇంధన ధరలు తగ్గేటువంటి అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఇది ఇమీడియట్గా జరుగుతుంది. ఎందుకంటే ట్రంప్ చేసినటువంటి ట్వీట్లో కూడా ఎస్పెషలీ ఫ్లీట్ ఆఫ్ ద వరల్డ్ స్టార్ట్ యువర్ ఇంజన్స్ అండ్ స్టార్ట్ ట్రేడింగ్ ఆయిల్ అని చెప్పారు. సో ఇమీడియట్ ఎఫెక్ట్లో కంప్లీట్ బ్లాకేజ్ ఎత్తేస్తాము, అలాగే ఎలాంటి టోల్స్ కూడా కలెక్ట్ చేయడం అయితే జరగదు అని ట్రంప్ తన ట్వీట్ ద్వారా ప్రకటించినటువంటి విషయం. సో స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ నేవిగేషన్ ఫ్రీడమ్ అయితే ఇమీడియట్గా ఎఫెక్ట్లో ఉంటుందని మనకు అర్థమవుతుంది. సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఎప్పుడైతే
జరుగుతుందో ఇమీడియట్గా ఇప్పటి వరకు ఇబ్బంది పడుతున్నా అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా ఎస్పెషలీ మన ఏషియన్ నేషన్స్ అన్నీ కూడా ఈ ఆయిల్ ప్రైజెస్ హైక్తో ఇబ్బంది పడుతున్నాయి. అండ్ ఇందాకలు చెప్పినట్లు ఒక పీక్ స్టేజ్లో $125 కూడా వెళ్ళినటువంటి క్రూడ్ ఆయిల్ పర్ బ్యారెల్. సో తగ్గుముఖం పట్టనుంది. అండ్ ఇమీడియట్గా ఒకసారి ఈ ట్రేడ్ డీల్ సైన్ అవుతుంది అని ఇండికేషన్స్ వచ్చిన వెంటనే కూడా ఆయిల్ ప్రైజెస్ $89 to $92 పర్ బ్యారెల్కి తగ్గినటువంటి విషయం. సో ఇంకా రాబోయే కాలంలో ఆయిల్ ప్రైస్ కంప్లీట్గా తగ్గుతుంది. ఆయిల్ ప్రైస్తో పాటు జనరల్ ఇన్ఫ్లేషనరీ టెండెన్సీ కూడా తగ్గుతుంది, ఎస్పెషలీ ఫర్టిలైజర్స్ కానీ లేదంటే మిగిలిన ఎసెన్షియల్స్ కానీ. సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్తో సో భారతదేశంతో పాటు మిగిలిన దేశాలన్నీ కూడా ఒక రిలీఫ్ మెజర్ ఇస్తూ ఆయిల్ ప్రైజెస్ తగ్గుతాయి. అమెరికా ఇరాన్ మధ్య జరిగినటువంటి ఈ శాంతి ఒప్పందం వల్ల ఎవరు ఎక్కువ ప్రయోజనం చేకూరిందని అంటారు, ఎవరు విన్నారంటారు ఇందులో? సో ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఇరాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సో నా ఉద్దేశం ప్రకారం ఈ రెండు దేశాలతో పాటు మిగిలిన ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ పీస్ డీల్తోని ఒక విన్నర్గానే మనం చూడొచ్చు. బికాజ్ ఈ రెండు దేశాలతో పాటు ఎక్కువ ఇబ్బంది పడింది మిగిలిన ప్రపంచ దేశాలు, ఎస్పెషలీ స్మాలర్ ఎకానమీస్. సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి చిన్న చిన్న ఎకానమీస్ సప్లై చైన్ జరిగినటువంటి డిస్ట్రప్షన్ వల్ల అయితేనేమి కానీ, గ్లోబల్ షిప్పింగ్లో వచ్చినటువంటి అడ్డంకులు అయితేనేమి కానీ, సో నార్మల్ పర్సన్ ఒక లేమ్యాన్ ఎస్పెషలీ ఆయిల్ ప్రైస్ కానీ, గ్యాస్ ప్రైజెస్ కానీ, ఎసెన్షియల్ ప్రైజెస్ హైక్తో అది భారతదేశంలోనే కాదు మిగిలిన ఏషియన్ దేశాల్లో, అమెరికాలో కూడా ఆయిల్ ప్రైజెస్ డబల్ అయ్యాయి. దాంతోపాటు ఎసెన్షియల్స్ ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఫర్టిలైజర్స్ ప్రైజెస్ పెరిగాయి, యూరోపియన్ ఎకానమీలో కూడా గ్యాస్ ప్రైజెస్ డబల్ అయినటువంటి పరిస్థితి. సో ఈ పీస్ డీల్ సైన్ అయితే ఒక నార్మల్ పర్సన్ నార్మల్ లేమ్యాన్ ఇస్ ద విన్నర్ అని నా ఉద్దేశం. బికాస్ ఈ రెండు దేశాల జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్ ఆధారంగా చాలా మంది నార్మల్ పీపుల్, ఈ యుద్ధాంతో ఏ మాత్రం సంబంధం లేని ఎకానమీస్ అన్నీ కూడా చాలా ఇబ్బంది పడ్డాయి. ఎస్పెషలీ హంగర్ ఇండెక్స్ కూడా పెరిగినటువంటి సందర్భం. సో చిన్న ఎకానమీస్ సౌత్ ఆఫ్రికాలో చాలా ఇబ్బంది పడ్డాయి నేవల్ బ్లాకేట్తో. సో నార్మల్ లేమ్యాన్ ఈజ్ అ విన్నర్ ఆఫ్టర్ దిస్ వార్, ఆఫ్టర్ దిస్ డీల్ అని. ఇరాన్ అణ్వాయుధాలు కానీ లేకపోతే యురేనియం నిల్వలు కానీ వాటి గురించి ప్రధానంగా ఈ అణు ఒప్పందంలో కానీ ఈ శాంతి ఒప్పందంలో కానీ జరగకుండా చర్చలను వాయిదా వేయడం అన్నది ఈ శాంతి ఒప్పందం ఎంత మేరకు అమలయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది మేడం? సో కొన్ని స్టిక్కింగ్ పాయింట్స్ ఈ నెగోసియేషన్స్ డిస్కషన్స్లో ఉన్నాయి. ట్రేడ్ డీల్ అయితే June 19th సైన్ అవుతుంది. సో కంప్లీట్ నెగోసియేషన్స్ పూర్తవడానికి ఒక 60 days టైం పీరియడ్ అయితే టైం లైన్ అయితే వీళ్ళు ప్రకటించారు. సో ఈ 60 days టైం లైన్ ఏదైతే ఉందో ఇది చాలా క్రూషియల్ కాబోతుందండి. బికాస్ ఎస్పెషలీ వన్ ఆఫ్ ద స్టిక్కింగ్ ఇష్యూస్ ఆఫ్ నెగోసియేషన్ ఈ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ న్యూక్లియర్ మెటీరియల్. బికాస్ ఇరాన్ దగ్గర 440 kgs ఆఫ్ యురేనియం ఉంది. అండ్ ఈ యురేనియం కూడా మనకి అందుతున్నటువంటి వార్తల ఆధారంగా 90% ఎన్రిచ్ చేసినటువంటి యురేనియం ఉంది. సో ఈ యురేనియం అంతటినీ కూడా ట్రంప్ చెప్తున్నట్లు ఇది కేవలం యురేనియం డస్ట్ మాత్రమే. సో ఈ యురేనియం డస్ట్ అంతా కూడా తమకు అప్పగించాలి. అలాగే ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రయత్నాలు అంటే న్యూక్లియర్ వెపన్స్ కానీ అలాగే న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ కానీ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ యురేనియం ఎన్రిచ్మెంట్కి కానీ ఎలాంటి ప్రయత్నాలు కూడా ఇరాన్ చేయకూడదు అని ఇటు అమెరికా నుంచి వస్తున్నటువంటి వార్తలు, వాళ్ళ నుంచి వస్తున్నటువంటి డిమాండ్. బట్ ఇరాన్ ఇప్పుడు చెప్తున్నటువంటి అంశం ఈ న్యూక్లియర్ డస్ట్ ఏదైతే ఉందో అలాగే మిగిలిన న్యూక్లియర్ ఎన్రిచ్ చేసినటువంటి మెటీరియల్ తమ ఎనర్జీ నీడ్స్కి తమ కెపాసిటీ కానీ ఎనర్జీ బిల్డప్ కానీ వాళ్ళు ఉపయోగించుకుంటారు అని ఇటు ఇరాన్ నుంచి చెప్పినటువంటి అంశం. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద వెరీ క్రూషియల్ పాయింట్స్ ఆఫ్ డిస్కషన్. అయితే ఇది యుఎస్కి అప్పగిస్తారా లేదంటే ఇరాన్ దగ్గరే ఉంటుందా లేదంటే వీళ్ళిద్దరికీ అనుకూలంగా ఉన్న మరొక అంటే ఇప్పటి వరకు నెగోసియేషన్స్లో సపోర్ట్ చేసినటువంటి ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏమైనా అప్పగిస్తారా అన్నది మాత్రం ఈ మనకి కంప్లీట్ డీటెయిల్స్ అందిన తర్వాత మనకి తెలుస్తుంది. అండ్ ఇది ఒకటి స్టిక్కింగ్ పాయింట్ ఆఫ్ నెగోసియేషన్స్గా కానుంది. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయము దానిపైన అటు ప్రతిపక్షాలు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కానీ లేదా ప్రజలు కానీ ఏ విధంగా అర్థం చేసుకుంటారు? అంతర్గతంగా ఏమైనా వారి వద్ద నుండి తీవ్రమైనటువంటి ఒత్తిడి ట్రంప్ పైన ఉందంటారా?
ట్రంప్ పై అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో తీవ్రమైన ఒత్తిడి ఉంది. సో ట్రంప్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ ట్రేడ్ డీల్ ఇరాన్తో కుదుర్చుకోవాలన్న ఉద్దేశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు ఇజ్రాయెల్ నుంచి చాలా వరకు వ్యతిరేకత ఉన్నా కూడా, అండ్ ఒక పక్క చూస్తున్నటువంటి సందర్భంలో ఇజ్రాయెల్ కూడా లెబనాన్ పైన అటాక్ చేస్తుంది. అలాగే లెబనాన్ హెజ్బుల్లాస్ కూడా చాలా డెడ్లీ అటాక్స్ ఇజ్రాయెల్ పై చేస్తున్నటువంటి సందర్భం. అండ్ ఇజ్రాయెల్ నుంచి సానుకూలత లేదు, బట్ స్టిల్ ట్రంప్ పైన డొమెస్టిక్ ప్రెషర్ అయితే బిల్డప్ అయి ఉంది. సో ఒక పక్క నో కింగ్స్ మూవ్మెంట్ జరుగుతుంది. అలాగే కాంగ్రెస్లో ప్రతిరోజు యుద్ధానికి సంబంధించి, ఇన్ఫ్లేషన్కి సంబంధించి, యుద్ధానికి అయినటువంటి ఖర్చుకి సంబంధించి ట్రంప్ పై ప్రెషర్ బిల్డప్ అవుతూ వస్తుంది. అండ్ రాబోయే మరికొద్ది నెలల్లో ట్రంప్ కూడా మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఎదుర్కోవాలి. సో ట్రంప్ ఈ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి ఇంటర్నల్గా బిల్డ్ అవుతున్న ప్రెషర్ ఒకటైతే, అలాగే మిగిలిన దేశాల నుంచి వస్తున్నటువంటి ప్రెషర్ కూడా, అలాగే మిగిలిన రాజ్యాల నుంచి వస్తున్నటువంటి ప్రెషర్ కూడా దీనికి ఒక కారణం. సో G7 సమ్మిట్కి ట్రంప్ అటెండ్ అవ్వాల్సి ఉంది. సో దానికన్నా ముందుగానే కంప్లీట్గా ఈ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలన్న అంశం అయితే ట్రంప్ వ్యక్తపరిచారని మనకు తెలుస్తోంది. సో ట్రంప్ పై ఉన్నటువంటి ఇంటర్నల్ ప్రెషర్, అలాగే ఎక్స్టర్నల్ ప్రెషర్ కూడా, అలాగే డొమెస్టిక్గా పీపుల్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫ్లేషనరీ వైపు నుంచి వచ్చినటువంటి ప్రెషర్స్ కూడా ఈ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి ముఖ్యమైన కారణం. అలాగే ఇరాన్ కూడా చాలా ప్రెషరైజ్డ్ సిచ్యువేషన్లోనే ఉంది. సో ఇరాన్ కూడా ఈ ట్రేడ్ డీల్, ఈ పీస్ డీల్ అన్నది అత్యవసరం అని మనం గుర్తించవచ్చు. ఇరాన్కి ప్రధాన శత్రువైనటువంటి ఇజ్రాయెల్ ఇప్పటికీ కూడా దాడులు ఆపనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉంటుందా? పలు ప్రాంతాలు అంటే ఇరాన్లో ఉన్నటువంటి పలు ప్రాంతాలపై దాడులు ఆపేటువంటి పరిస్థితి ఉందా? ఎలా ఈ శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ చూడబోతుంది? సో ఇజ్రాయిల్ అయితే ఇప్పటి వరకు ఒక పక్క ట్రేడ్ టాక్స్ జరుగుతున్నాయి, అలాగే ట్రేడ్ డీల్ కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా నేతన్యాహు ఈ వార్ని కొనసాగిస్తూ వస్తున్నటువంటి సందర్భం. అలాగే రీసెంట్గా కూడా రెండు వైపుల నుంచి ఇటు ఇజ్రాయెల్ కూడా కంప్లీట్గా సౌత్ లెబనాన్లో చాలా వరకు ప్రదేశాలు ఆక్యుపై చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అలాగే దానికి అంతే తీవ్రంగా హెజ్బుల్లా వైపు నుంచి కూడా చాలా డెడ్లియెస్ట్ అటాక్స్ ఇటు ఇజ్రాయెల్ వైపు నుంచి కూడా చూసాం. సో ఒక విధంగా నేతన్యాహు అయితే ఈ యుద్ధం కొనసాగించడానికే సుముఖంగా ఉన్నట్లు, అలాగే ఇద్దరి మధ్య అంటే ఇటు నేతన్యాహు తన క్యాబినెట్ మీటింగ్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా ట్రంప్ నుంచి ఒక ఫోన్ కాల్ అయితే నేతన్యాహుకి వెళ్ళింది. అండ్ ఈ కాన్వర్సేషన్ చాలా వరకు జరిగింది అని మనకు అందుతున్నటువంటి వార్తలు మనకు తెలియచేస్తున్నాయి. అయితే ఇటు ఇజ్రాయెల్ కంప్లీట్గా ఒకవేళ ఈ ట్రేడ్ డీల్ కనుక కంప్లీట్ అయితే అండ్ ట్రేడ్ డీల్ జూన్ 19th సైన్ అవుతుంది అని తెలుస్తుంది. సో ఈ ట్రేడ్ డీల్లో లెబనాన్ అలాగే ఇతర అన్ని రకాల అటాక్స్ అంటే ఇజ్రాయెల్ వైపు నుంచి జరుగుతున్నటువంటి అటాక్స్ అయితేనేమి కానీ, అలాగే లెబనాన్ ఇజ్రాయెల్ పై చేసినటువంటి అటాక్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకునే ఈ ట్రేడ్ డీల్ పూర్తి చేశాము అన్న అంశం మనకి ఇటు పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినటువంటి ట్వీట్ ద్వారా అర్థమవుతుంది. అండ్ కంప్లీట్గా ట్రేడ్ డీల్ కనుక జరిగితే అండ్ రాబోయే 60 days చాలా క్రూషియల్గా ఉంది. ఈ 60 daysలో అండ్ మరికొద్ది రోజుల్లో ఈవెన్ నేతన్యాహు కూడా ఎలక్షన్స్ ప్రెషర్ అయితే ఎదుర్కోవాలి. సో కంప్లీట్గా ఈ ట్రేడ్ డీల్ కనుక సైన్ అయ్యి రెండు దేశాలు అంటే ఇటు యుఎస్ అండ్ ఇరాన్ ఒక కంక్లూషన్కి వస్తే ఇటు ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ వైపు నుంచి కూడా ఎలాంటి ఒక పీస్ అయితే రెస్టోర్ అవుతుంది ఆ రీజన్లో కూడా అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇరాను అమెరికా మధ్య కుదిరినటువంటి ఈ డీల్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ బలపడనుందా? రూపాయి మార్కం విలువ పెరిగేటువంటి అవకాశం ఉందా? ముఖ్యంగా ఇప్పుడు ఖరీఫ్ సీజన్ రాబోతుంది, ఎరువులు కూడా మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. దానికి ఎలాంటి ఫ్రీగా ఈ యొక్క దిగుమతులు అనేది జరగబోతున్నాయి? ఇది భారతదేశానికి చాలా మంచి శుభవార్త అనే మనం ఇక్కడ చెప్పుకోవాలి. బికాజ్ మనకి కావాల్సినటువంటి ఫర్టిలైజర్స్ మనం చాలా వరకు వెస్ట్ ఏషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్, స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ కంప్లీట్గా ఫ్రీ అవుతుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ రెస్టోర్ అయినటువంటి సందర్భంలో ఎస్పెషలీ మన ఫ్యూయల్ ప్రైజెస్ ఇంటర్నేషనల్గా తగ్గుతాయి, మన భారతదేశంలో కూడా తగ్గుతాయి. సో ఒక్కసారి ఫ్యూయల్ ప్రైజెస్ తగ్గితే కావాల్సినటువంటి ఎసెన్షియల్స్ ఎస్పెషలీ ఫర్టిలైజర్స్ అయితేనేమి కానీ, అలాగే అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి మిగిలిన కెమికల్స్ అండ్ ఎసెన్షియల్స్, అలాగే మన ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి చాలా వరకు రా మెటీరియల్స్ కూడా మనం ఇక్కడ వెస్ట్ ఏషియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. సో ఒక్కసారి ఈ ప్రైస్ కనుక తగ్గుతున్నటువంటి సందర్భంలో మన భారతదేశంలో ఫ్యూయల్ ప్రైజెస్ తగ్గుతాయి, అలాగే మనకి కావాల్సినటువంటి ఫర్టిలైజర్స్ కూడా అన్ని అందుబాటులోకి వస్తాయి. దీంతో పాటు మన ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి రా మెటీరియల్ కూడా ఫ్రీగా ఇంపోర్ట్ అవుతుంది అండ్ కావాల్సినటువంటి సప్లై ఉంటుంది
ఉంటుంది కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా అంటే ఇండస్ట్రీస్కి కూడా తగ్గుతుంది. అండ్ ఈ అంతటి ఇంపాక్ట్ కూడా మన రూపీ కూడా బలపడడానికి ఇది కూడా ఒక మంచి సంకేతం. సో మన భారతదేశానికి ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ అన్నది చాలా క్రూషియల్. సో ఈ ట్రేడ్ డీల్స్ అయినా కూడా మనకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ ఒప్పందం వల్ల మిడిల్ ఈస్ట్లో పూర్తి స్థాయిలో శాంతి చర్చలు కానీ శాంతి కానీ ఏర్పడే అవకాశం ఉందా, లేదా తాత్కాలికంగా ఈ యొక్క ఒప్పందం పనిచేయనుందా మేడం? ఇది చాలా క్రూషియల్ ఇష్యూ అండి. బికాజ్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్రేడ్ డీల్లోని కంప్లీట్గా వెస్ట్ ఏషియాలో ఒక పీస్ రెస్టోర్ అవుతుంది అని అందరూ అంటే ఇరాన్ కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ అలాగే పాకిస్తాన్ చేసినటువంటి ట్వీట్స్లో మనకు అర్థమవుతుంది. బట్ డీటెయిల్స్ దీనికి ఇంకా రావాల్సి ఉంది. బికాస్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఎటువైపు నుంచి కూడా మనకు రాలేదు. సో ద డీటెయిల్స్ ద డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్ అని చెప్తారు. సో ఈ డీటెయిల్స్ మనకి కంప్లీట్గా వస్తే ఎస్పెషలీ ఈ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరాన్ బిల్డప్ చేయడం ఆపేస్తుందా? బికాస్ మిగిలిన కంట్రీస్ అయితేనేమి కానీ యూరోపియన్ నేషన్స్ మిగిలిన నాటో నేషన్స్ కూడా ఈ వాళ్ళు చేసిన ప్రకటనలో ఇది చాలా క్రూషియల్గా ప్రస్తావించారు. బికాస్ ఇరాన్ న్యూక్లియర్ బిల్డింగ్ కానీ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎన్రిచ్ యురేనియం ఎన్రిచ్మెంట్ కానీ అలాగే న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్టప్ కానీ ఇరాన్ ఆపివేస్తోందా అన్న దానిపై ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దీంతో పాటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ కంప్లీట్గా టోల్ ఫ్రీ అని చెప్పారు. సో ఈ కంప్లీట్గా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ టోల్ ఫ్రీ అవుతుందా, అయితే ఇది ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది, లేదంటే ఇంతకు ముందర చేసినటువంటి ట్వీట్స్ తర్వాత కూడా మరొకసారి ఈ 60-day టైం పీరియడ్ వాళ్ళు ఏవైనా వెపన్స్ని కానీ అలాగే వాళ్ళకు కావాల్సినటువంటి వెపన్స్ రీఫిల్లింగ్ కానీ ఉపయోగించుకుంటారా అన్నది మాత్రం వేచి చూడాలి. బట్ ఇప్పటికైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి కంప్లీట్గా వార్ని ఆపేస్తున్నాము, స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ కూడా ఫ్రీ అవుతుంది అని మనకి వినిపిస్తోంది. బట్ ఇరాన్ ఇప్పటి వరకు కూడా ఇంకా దీన్ని ఒక డౌటింగ్ తోనే చూస్తుంది అని చెప్పి మనకి వాళ్ళు చేసినటువంటి ప్రకటనల ద్వారా అర్థమవుతోంది. సో మనకు ఒక్కసారి కంప్లీట్ డీటెయిల్స్ వచ్చినటువంటి సందర్భంలో సో ఈ వార్ దీంతో కంప్లీట్గా ఎండ్ అయిందా, లేదంటే జస్ట్ ఒక పాజా, అంటే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వెపన్స్ని బిల్డప్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఒక పాజా అన్నది కంప్లీట్ డీటెయిల్స్ వస్తే కానీ అర్థమవుతుంది. బట్ ఈ పీస్ రెస్టోర్ అవ్వాలి అండ్ నార్మల్ ఇటు వెస్ట్ ఏషియా కోసం యుఎస్ కోసమే కాదు ఒక మిగిలిన ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఒక నార్మల్ సిటిజన్ వైపు నుంచి చూస్తే ఈ పీస్ రెస్టోర్ అవ్వాలని ఆశిద్దాం. ఈ యుద్ధం కారణంగా అమెరికా తీవ్రంగా నష్టపోవడము, ఆర్థికంగా తీవ్రంగా చతికిల పడిపోవడము, బయటికి ట్రంప్ గంభీరంగా కనిపిస్తున్నటువంటి లోపల కుమిలిపోవడం అన్నది జరుగుతుందని అంతర్జాతీయంగా తెలుస్తుంది. అందుకోసమే ఒక మెట్టు దిగి ఈ యొక్క ట్రేడ్ డీల్ చేసుకున్నారని భావించవచ్చండి. క్లియర్గా ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఈ వార్ కేవలం యుద్ధం వార్ ఫీల్డ్లో జరిగినటువంటి వార్ కాదు, డిజిటల్ వార్ జరిగింది. అలాగే ఈ డిజిటల్ వార్తో పాటు సోషల్ మీడియా వార్ ఒక పక్క నడిచింది. అలాగే ఈ సోషల్ మీడియా అండ్ డిజిటల్ వార్తో పాటు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ వాటిని సో ఈ ఎసిమెట్రిక్ స్ట్రాటజీస్ని కూడా ఈ వార్లోని వాడడం మనం చూసాం. సో ఈ వార్లోని ఇంటర్నల్గా చూసినటువంటి సందర్భంలో ఎస్పెషల్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫినాన్షియల్గా అంటే ఎకనామికల్గా క్లియర్గా లాస్ అన్నది యుఎస్లో కనిపిస్తుంది. దీంతో పాటు అమెరికా దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక వెపన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయని వాళ్ళ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ యొక్క టీమే కొన్ని సందర్భాల్లో ప్రకటించినటువంటి అంశం. సో అమెరికా ఒక ఎకనామికల్గానే కాదు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ అవన్నీ కూడా మళ్ళీ తిరిగి రీబిల్డ్ చేసుకోవడానికి కూడా అమెరికాకి కొద్ది సమయం పడుతుంది అని మనకు అర్థమవుతుంది. బికాస్ ఇప్పుడు ఇమీడియట్గా మరొక వార్ అంటే పెద్ద దేశాలతో ఎలాంటి వార్ వచ్చినా అమెరికా ఏ విధంగా నిలుస్తుంది అన్నది కూడా చాలా వరకు చాలామంది అనలిస్ట్ కానీ అలాగే జర్నలిస్ట్ కానీ లేదంటే ట్రంప్ టీంలో కూడా వాళ్ళు చెప్పినటువంటి అంశం. బికాస్ అమెరికా తన దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ అలాగే మిగిలిన వెపన్స్ కానీ దాదాపుగా ఈ ఇరాన్లోని వాడేశాయి. సో అలాగే అమెరికా యొక్క ఇంటర్నల్ సిచ్యువేషన్, డొమెస్టిక్ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్, అలాగే అమెరికా దగ్గర ఉన్నటువంటి గ్యాస్ ప్రైజెస్ కానీ ఇవన్నీ కూడా డబల్ అయినటువంటి సిచ్యువేషన్లో అమెరికాకు ఇంటర్నల్గా ఒక ప్రెషర్ బిల్డప్ అయింది. అలాగే అమెరికా ఇటు సెక్యూరిటీ వైజ్ చూసినా తన దగ్గర ఉన్నటువంటి వెపన్స్
మిలియన్స్ కంప్లీట్గా నిండుకున్నాయి. అండ్ దీంతో పాటు నాటో కూటమి, ఇక్కడ ఎస్పెషలీ చెప్పుకోవాల్సింది నాటో కూటమిలో కూడా కంప్లీట్గా అమెరికా ఫ్రెండ్స్ అనుకున్న దేశాలన్నీ కూడా అమెరికాకు ఎదురు తిరిగాయి. సో అమెరికా ఈ యుద్ధం కారణంగా అన్ని విధాలా నష్టపోయిందని మనకి క్లియర్గా అర్థమవుతోంది. ఇది ఓవరాల్గా చూసుకుంటే అమెరికాతో పాటు ఇరాన్, ఇజ్రాయెల్ ఆర్థికంగా చితికిపోవడంతో అన్ని దేశాలు కూడా ఒక మెట్టు దిగి ఈ శాంతి ఒప్పందానికి ముందుకు వచ్చాయని క్లియర్ కట్గా 19వ చేసుకునేటువంటి శాంతి ఒప్పందానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ రావాల్సిన అవసరం ఉందని కూడా చెబుతున్నారు. ఇటు భారత్కి కూడా చాలా ప్రయోజనాలు ఈ ఒప్పందం వల్ల వనగూరున్నాయని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.